ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజ సిద్ధంగా వాస్తు శాస్త్రంలో ఒక గృహం నిర్మాణం చేసినప్పుడు సహజంగా వంటగది అనేటువంటిది ఆగ్నేయ మూల రావాలి. అది అందరికీ తెలిసిన విధి విధానమే. ఇక్కడ ఆగ్నేయ మూల అనగానే ఆగ్నేయము అనేటువంటిది మూల. అధమంలో మనం స్టవ్ పెట్టుకోవచ్చా, అక్కడ నిప్పు పెట్టుకొని వంట చేయొచ్చా, ఆగ్నేయం మూల వంట చెయ్యాలా, లేకపోతే తూర్పు ఆగ్నేయం అనేటువంటి ఆ జోన్లో చెయ్యాలా, లేకపోతే దక్షిణ ఆగ్నేయంలో చెయ్యాలా, చాలామందికి ఇదొక సందేహంలా మిగిలిపోయింది. ఇక్కడ ముఖ్యంగా మనం ఏదైనా ఒక రాజవీధి తీసుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయము అనేటువంటిది అధమస్థానము, అదేవిధంగా దక్షిణాగ్నేయము అనేటువంటిది మనకి ఉచ్చస్థానము. ఎప్పుడూ కూడా మనం ఏది చేసినా కూడా వాస్తు ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఎప్పుడూ కూడా వంట అనేటువంటిది తూర్పు ఆగ్నేయంలో మాత్రమే చేయాలి. తూర్పు ఆగ్నేయము అనేటువంటిది ఎక్కడ వస్తుంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవాలి. అది స్థలాన్ని బట్టి మారుతుందా, ఇంటిని బట్టి మారుతుందా, స్థల గర్భం నుండి మనం తీసుకునేటువంటి డైరెక్షన్ని బట్టి మారుతుందా అనేటువంటిది పూర్తిగా నిర్ధారణ చేసుకోవాలి. అందుకే మనం ఏదైనా ప్లానింగ్ చేసేటప్పుడు స్థలము గృహము అక్కడ పెట్టుకొని, అంటే క్యాడ్లో చూసుకొని ఆ యొక్క డయాగ్నల్ లైన్ ఇంటర్సెక్షన్ అనేటువంటిది ఎక్కడొస్తుందో చూసుకొని అక్కడ నుండి 16 డైరెక్షన్లు తీసుకుంటాం. 16 డైరెక్షన్లు తీసుకొని తూర్పు ఆగ్నేయము అనేటువంటిది ఎక్కడ వచ్చిందో చూసుకొని ఆ యొక్క జోన్లో మాత్రమే మనం స్టవ్ అనేటువంటిది పెట్టుకుంటాము. ఇక్కడ చాలా జాగ్రత్తగా ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆగ్నేయము మూల వంట చేయకూడదు, తూర్పు ఆగ్నేయంలో వంట చేయాలి. అంటే కిచెన్ అనేటువంటిది రూమ్ కార్నర్లో మనం ఆగ్నేయ మూల కిచెన్ అనేటువంటిది మనం డిజైనింగ్ చేసుకొని మూలకి స్టవ్ ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు. ఎప్పుడూ కూడా స్టవ్ అనేటువంటిది మనం కిచెన్ విడ్త్ అనేటువంటిది నార్త్ నుండి సౌత్కి ఎంతవరకు ఉంటుందో ఆ మిడ్ లైన్కి స్టవ్ మిడ్ లైన్ అనేటువంటిది కోయ లైన్ అవ్వాలి. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఇంటీరియర్స్ చేసేటప్పుడు వర్కింగ్ డ్రాయింగ్ చేసుకుంటాం. అంటే ఎక్కడి నుండి ఎక్కడ వరకు స్టవ్ ఉండాలి, ఎక్కడ వరకు ఎక్కడ ఆ స్టవ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఉండాలి. ప్రతిదీ కూడా మనం చూసుకొని మాత్రమే ఆ యొక్క పొజిషనింగ్ అనేటువంటిది ఇవ్వాలి. అదేవిధంగా కిచెన్ అనేటువంటిది మనం నిర్మాణం చేసినప్పుడు ఆ యొక్క కట్టుబడి చేసేటప్పుడు కిచెన్ నార్త్ వాల్ అనేటువంటిది పొరపాటున కూడా మాస్టర్ బెడ్రూమ్ నార్త్ వాల్కి అలైన్మెంట్ని మిస్ అవ్వకూడదు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మాస్టర్ బెడ్రూమ్ నార్త్ వాలు, అదేవిధంగా కిచెన్ నార్త్ వాలు ఒకే అలైన్మెంట్లో ఉండాలి. పొరపాటున కూడా కిచెన్ చిన్నదైంది కదా అని చెప్పేసి టువర్డ్స్ నార్త్ వైపు జరుపుకోవటం, ఇష్టం వచ్చినట్లుగా దక్షిణం వైపు మళ్ళీ జరుపుకోవటం, అంటే పాడు తప్పి కట్టుకోవటం, ఇలాంటివి పొరపాటున కూడా చేయకూడదు. స్టవ్ అనేటువంటిది తూర్పు ఆగ్నేయంలో విదిరికాదేవి అనేటువంటి అధిదేవత ఉన్న దగ్గర మాత్రమే మనం చూసుకోవాలి. అందుకే అధిదేవతలు చూసుకుంటాం. ఎక్కడ ఏ దేవత ఏ విధంగా మనకి అక్కడ వాస్తుపురుష మండలాన్ని పెట్టి చూసుకున్నప్పుడు ఎక్కడ ఏ దేవత ఉంది అనేటువంటిది పూర్తిగా చూసుకుంటాం. అక్కడ విదిరికాదేవి అనేటువంటి అధిదేవత ఉన్న చోటు మాత్రమే మనం స్టవ్ పెట్టి కుకింగ్ అనేటువంటిది చేసుకోవాలి. అందుకే ఇష్టం వచ్చిన చోటు అటు జరుపుకోవటం ఇటు జరుపుకోవటం, ఎక్కడ పడితే అక్కడ వంట చేసుకోవటం అనేటువంటిది చెయ్యకూడదు. అదేవిధంగా ఆగ్నేయ మూల ఆ యొక్క వంటగది అనేటువంటిది మనం డిజైన్ చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా స్టవ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది తూర్పు గోడకి ఆని మాత్రమే చేసుకోవాలి. అంటే తూర్పు గోడకే మనం ఆ స్టవ్ అనేటువంటిది పెట్టుకుంటాం. అంటే మనం నిర్ణయించేటువంటి గృహం అనేటువంటిది అవుట్ సైడ్ వాల్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ వాల్కి స్టవ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది లీన్ అయి ఉంటుంది. ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద మాత్రమే స్టవ్ పెట్టుకోవాలి. చాలామంది తెలియక మధ్యలో ఆ ప్లాట్ఫామ్ కట్టుకుంటూ ఉంటారు. అంటే మధ్యలో అంటే రూమ్ మధ్యలో ఆ యొక్క ప్లాట్ఫామ్ కట్టుకొని తూర్పు అభిముఖంగా చూస్తూ వంట చేస్తూ ఉంటారు. అక్కడ అధిదేవత విదిరికాదేవి ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా మన క్షేత్ర పదానికి 16 డైరెక్షన్లు తీసుకున్నప్పుడు విదిరికాదేవి అనేటువంటి అధిదేవత మనకి ఎక్కడొస్తుంది, క్షేత్ర పదానికి చివర్లో వస్తుంది. చివర్లో ఆ యొక్క తూర్పు ఆగ్నేయం జోన్లో వస్తుంది. కాబట్టి స్టవ్ అనేటువంటిది అక్కడ పెట్టుకుని మాత్రమే వంట చేయాలి. అదేవిధంగా మనకి కొంతమంది చూస్తూ ఉంటాం, ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో కుదరకపోతే వాయువ్యం మూల పెట్టుకుంటామండి మేము, వాయువ్యం మూల కూడా పెట్టుకోవచ్చు కదా కిచెన్ అనేటువంటిది చాలామందికి సందేహంగా ఉంటుంది.
ఇక్కడ వాయువ్యంలో కిచెను అంటే అది ఉత్తర వాయువ్యమా, లేకపోతే వాయువ్య మూల, లేకపోతే పశ్చిమ వాయువ్యమా అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా తూర్పు ఆగ్నేయంలో మనకి వంట అనేటువంటిది కుదరకపోతే పశ్చిమ వాయువ్యంలో పశ్చిమ అభిముఖంగా నుంచుని మాత్రమే వంట చేయాలి. ఆ డిజైనింగ్ అనేటువంటిది పశ్చిమ అభిముఖంగా చేసే విధంగా మనం ఆ యొక్క ప్లాట్ఫామ్ని అమరిక చేసుకొని అక్కడ మాత్రమే స్టవ్ పెట్టుకొని మనం ఆ యొక్క వంట అనేటువంటిది చేసుకుంటాం. కాబట్టి ఎప్పుడూ కూడా ఎక్కడ మీరు కిచెన్ డిజైన్ చేసినా తూర్పు వైపే తిరిగి చెయ్యాలి వంట అనేటువంటి ప్రామాణికము లేదు. తూర్పు ఆగ్నేయంలో విదిరికాదేవి అనేటువంటి అధిదేవత ఎలా ఉంటుందో మనం 16 డైరెక్షన్లు పెట్టినప్పుడు పశ్చిమ వాయువ్యంలో ఆ వాయువ్యం జోన్లో ఎక్కడైతే స్టవ్ పెడతామో అక్కడ ఫిలిపించికాదేవి అనేటువంటి అధిదేవత ఉంటుంది. ఈ ఇద్దరు అధిదేవతలు కూడా నిప్పుని యాక్సెప్ట్ చేస్తారు. అంటే మంటని యాక్సెప్ట్ చేసి అక్కడ మనం కుక్ చేసుకున్న కొద్దీ అక్కడ గృహబలం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. మొట్టమొదటగా ప్రేయర్ ఇంపార్టెన్స్తో చేసుకోవాల్సింది తూర్పాగ్నేయం. అది కుదరని పక్షంలో వాయువ్యం మూల పశ్చిమ వాయువ్యంలో స్టవ్ అనేటువంటిది పెట్టి వెస్ట్ అభిముఖంగా వంట చేసుకోవాలి. కాబట్టి అది ఏ దిక్కుకు ప్రామాణికంగా ఎలా చేయాలి అనేటువంటిది కూడా పూర్తిగా తెలుసుకోవాలి. కొన్ని చూస్తూ ఉంటాం, సౌత్ ఫేసింగ్ హౌసెస్లో వాయువ్యం మూల కిచెన్ ఇస్తారు. వాయువ్య మూల కిచెన్ ఇచ్చి తూర్పు అభిముఖంగా ప్లాట్ఫామ్ అనేటువంటిది ఇంటి లోపలికి తీసుకునేస్తారు. పొరపాటున కూడా అలా తూర్పు అభిముఖంగా నుంచొని వంట చేయకూడదు. వాయువ్య మూల ఉండేటువంటి వంటగదిలో ఎప్పుడూ కూడా పశ్చిమ వాయువ్యంలో ఆ యొక్క స్టవ్ అనేటువంటిది పెట్టి పశ్చిమ అభిముఖంగా చూస్తూ చేయాలి. అందుకే జెడ్ లాగా తీసుకుంటాం. అంటే తూర్పు ఆగ్నేయం నుండి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ తీసుకొని స్ట్రైట్గా తీసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్, అంటే జెడ్ లాగా ఎప్పుడైతే ఫామ్ చేస్తామో జెడ్ అనేటువంటి ఆ యొక్క జోనింగ్ అనేటువంటిది తీసుకున్నప్పుడు పశ్చిమ వాయువ్యము అదేవిధంగా తూర్పు ఆగ్నేయము ఈ విధంగా మనం దిక్కు అనేటువంటిది చూసుకొని ఏ విధంగా ఏ అభిముఖంగా నుంచి చేస్తే బాగుంటుందో పూర్తిగా చూసుకోవాలి. అదేవిధంగా దక్షిణ ఆగ్నేయంలో యూటిలిటీ అనేటువంటిది ఇచ్చి అక్కడ ఒక స్టవ్ అనేటువంటిది పెడుతున్నారు. వెట్ కిచెన్, డ్రై కిచెన్ అనేటువంటి ఇచ్చేసి 2 చోట్ల నిప్పులు పెడుతున్నారు. అంటే 2 చోట్ల స్టవ్ ఉండటం వల్ల కొంత అనర్థదాయకం. ఎప్పుడు కూడా తూర్పు ఆగ్నేయంలోనే కిచెన్ అనేటువంటిది మాస్టర్ బెడ్రూమ్ నార్త్ వాల్ అలైన్మెంట్కి అనుగుణంగా మనం కిచెన్ నార్త్ వాల్ కూడా తీసుకొని ఆ యొక్క కిచెన్ అనేటువంటిది తీసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే కింద కిచెన్ ఉంటుందండి, పైన బెడ్రూమ్ ఉండొచ్చా అనేటువంటిది చాలామందికి ఒక సందేహంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆగ్నేయం మూల ఇచ్చినటువంటి గదిలో పిల్లలు మాత్రమే పడుకోవాలి, దంపతులు పడుకోరాదు. ఇది వాస్తు ప్రామాణికం. వాస్తుశాస్త్రం ఏం చెప్తోంది? ఎప్పుడూ కూడా అగ్నిమూలలో నిద్ర అనేటువంటిది దంపతులు చేయకూడదు. అందుకే కిచెన్ డిజైనింగ్ అనేటువంటిది ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకుంటాం, దానిపైన రూమ్ అనేటువంటి పారు ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకుంటాం, దానిలో అటాచ్డ్ టాయిలెట్స్ ఏ విధంగా తీసుకుంటాం, అన్నీ కూడా పూర్తిగా డిజైనింగ్ చేసుకొని మనం ఆ యొక్క వర్కింగ్ డ్రాయింగ్స్ అనేటువంటివి చేసుకొని ఇంటి నిర్మాణం చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాస్తుశాస్త్రరీత్యా సమ్మతమైనటువంటి విధి విధానంతో కడితే ఆ ఇంటి గృహస్థులకి అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.